సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మరి ఇక్కడ ఒక రోగి బాబా వద్దకు వస్తే బాబా ఆశీర్వదిస్తాడు, నీ రోగం తగ్గుతుందని. అదే రోజు రాత్రి కలలో కనిపించి ఒక ఉపాధ్యాయుడి దగ్గర ఇతను విద్యార్థిగా ఉండడం, కంఠోపాఠం చేయలేదని పద్యము ఇతన్ని బెత్తంతో కొట్టడము అనేది ఒక స్వప్నం వస్తుంది. రెండవది, ఇతని హృదయం మీద ఒక బండరాయి పెట్టి పైకి కిందికి జరుపుతున్నట్టు రెండో స్వప్నం ద్వారా అతని రోగాన్ని బాబా నివృత్తి చేస్తాడు. బాబా తనకు చేరిన మేలును జ్ఞప్తి అందించుకొని బాబా పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించేవారు కాదు. వారికి కావాల్సినది ఏంటంటే భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకొని అచంచలమైనటువంటి నమ్మకాన్ని, భక్తిని కలిగి ఉండడమే. మహారాష్ట్ర ప్రదేశంలో నెలకొకసారి కానీ పక్షానికి ఒకసారి